చికెన్ మెజెస్టిక్‌ని సింపుల్‌గా ఇలా ప్రిపేర్ చేయండి. జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. నేను కర్రీ కోసం తెచ్చిన చికెన్‌లోని ఒక 200 గ్రామ్స్ చికెన్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకొని, రుచికి సరిపడిన ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ మిరియాల పౌడర్, హాఫ్ బద్ద నిమ్మరసం, 1 స్పూన్ ధనియాల పౌడర్, 3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, ఒక ఎగ్‌ని వేసి బాగా కలిపి హాఫ్ ఎన్ అవర్ పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బాగా హీట్ అయిన ఆయిల్‌లో ఈ చికెన్ పీసెస్‌ని వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక 15 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని, చికెన్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకొని, స్టవ్ మీద మరో కడాయి పెట్టుకొని, 3 స్పూన్స్ ఆయిల్‌ని వేసి, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చిని, ఒక గుప్పెడు వెల్లుల్లిని వేసుకొని, ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకొని, సన్నగా తరిగిన ఒక ఆనియన్‌ని, 2 పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా కలిపి, రుచికి సరిపడిన ఉప్పు, పావు స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ సోయా సాస్ వేసుకొని బాగా చిలికిన పెరుగుని ఒక హాఫ్ కప్ వేసుకొని, పెరుగు దగ్గర పడిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్‌ని ఇందులోకి యాడ్ చేసి ఒక 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్‌లో కలుపుకొని, లాస్ట్‌లో సన్నగా తరిగిన కాజుని కూడా వేసుకొని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకొని, ఫైనల్‌గా కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ మెజెస్టిక్ రెడీ అయిపోతుంది.